కార్తిక్ పౌర్ణమి రోజు అలాగే కార్తిక్ మాసం మొత్తం శివుడిని ఆరాధిస్తూ మనసులో ఉన్న కోరికల్ని చెప్పుకొని నిజంగా మనస్ఫూర్తిగా పూజ చేస్తే అవి పూర్తయితాయని చెప్తారు. నా మనసులో ఉన్న కోరికని నంది చెవులో చెప్పాను. అలా మీ మనసులో కూడా ఎలాంటి కోరికలు ఉంటే ముందుకు వచ్చి నంది చెవులో చెప్తే ఏమో ఆ కోరిక ఫలమైతే ఖచ్చితంగా పూర్తవుతుందని శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉన్న వాళ్ళందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటాము. దట్ ఖచ్చితంగా శివుడు వచ్చి ఆ కోరిక మీది పూర్తి చేయాలని. సో ఫస్ట్ శ్రీవాణి గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. రండి. సృష్టి సారం విధి విధి లిఖితం మోక్ష దక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రిత జన పరదం కాశీనాథం నమామి. నటరాజుకి నట భంగిమవో ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో ఈ మదిలో మహాదేవుడినే కొలుముంచగా కైలాసమువో అతని పాదము చందన వెలిగే ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. అరుణధవళ స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం కాలగమన సత్కారణ ధీరం తం నమామి గ్రహనాయక సూర్యం అమృత కిరణ రసరమ్య ప్రవాహం లలిత లలిత లావణ్యలలామం మధిత మహిత మాధుర్య మనోజ్ఞం తం నమామి సాంద్రోదయ చంద్రం. అఫ్ కోర్స్ కోరికల్ని బయట చెప్పుకోకూడదు, చెప్పుకుంటే ఏమో పూర్తవ్వు అనే చిన్న నమ్మకం ఉంది బయట. కానీ ఏమో ఆ కోరిక మీరు బయట చెప్పిన తర్వాత ఏమో ఆ కోరిక నెరవేరడానికి మేము మీకు సహాయం అవ్వచ్చు, లేదా ఆ కోరిక పూర్తి అయిన తర్వాత హ్యాపీనెస్ లో మేము కూడా మీతో భాగంగా ఉండొచ్చు. సో ఫస్ట్ వచ్చి శ్రీవాణి గారు, మంజులా గారు, శత్రుశ్రీ, మహేశ్వరి గారు, వాగ్దేవి అండ్ పంచ్ ప్రసాద్ గారు. సో ఫస్ట్ వచ్చి సతీశ్రీ గారు మీ కోరికని ప్లే చేస్తున్నాము. శివయ్య, మా అమ్మ హెల్త్ అస్సలు బాలేదు. సో మా అమ్మ ఎప్పట్లాగా ఆరోగ్యంగా ఎప్పుడు నవ్వుతూ మునుపులా ఉండేటట్టు చేయవా ప్లీజ్ శివయ్య. ఆమె బాగుంటే మేము బాగుంటాం. అఫ్ కోర్స్ ఈ కోరిక పూర్తవడానికి మనస్ఫూర్తిగా గట్టిగా మేమందరూ కోరుకుంటాము. అట్ ది సేమ్ టైం ప్రే కూడా చేస్తాము. సత్యశ్రీ, ఏమైంది అసలు అమ్మకి? హార్ట్ లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది లో. సో ఆమె
ఒక్క పూట టాబ్లెట్ వేసుకోకపోయినా స్ట్రెస్ వచ్చి ఆమె పెరాలసిస్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మేము ఆమెని ఒక గాజు బొమ్మ ఎలా ఉంటుందో అట్లా చూసుకుంటున్నాం ఎవ్రీ సెకండ్. పాపం తను కూడా ఇప్పటి వరకు కూడా అమ్మ అసలు నార్మల్గా లేరు, అంటే మాట్లాడుతుంది కానీ మర్చిపోతుంది. ఎంత మంది హాస్పిటల్ తిరిగినా కూడా ఆమె డే బై డే మాకు పడుకుని ఉంటుంది అండి. నాకు అర్థం కావట్లేదు. అదే అంటే దానికి సర్జరీస్ కానీ వేరే ఏమీ లేదా? మీ చేతుల్లోనే మీ ఆరోగ్యం ఉంటది అన్న టాబ్లెట్స్ ఇచ్చారు, బట్ ఆ టాబ్లెట్ లైఫ్ లాంగ్ వాడారు. సో త్వరలో అన్ని మంచిగా జరగాలి, అమ్మ కోలుకోవాలి అని మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం కూడా ప్రే చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇప్పటి వరకు ఎవరికి తెలియదు మ్యామ్, ఎవరికి నేను చెప్పుకోలేదు. నాకంటూ నా ఫ్యామిలీ అంతా ఉన్నారు అనే ధైర్యాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సత్య. శ్రీవాణి గారు. శివయ్య, నేను కోరుకునేది ఒకటే, ఎప్పటికీ నేను ఇంకోరు ముందు చేయి జాచి అడిగే పరిస్థితి నాకు రాకూడదు. అలాగే నా చేయి పై చేయి ఉండాలి. ఎవరు సహాయం అని కోరొచ్చినా చేసేటటువంటి స్తోమతి నాకు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నాకు దేవుడి దయ వల్ల నాకు దేవుడు అది నెరవేరుస్తున్నాడు. అది మీ అందరి సమక్షంలో ఇప్పుడు చెప్పడం నాకు ఇష్టం లేదు, బట్ చెప్పాల్సి వచ్చింది అంతే. థ్యాంక్ యూ. శ్రీవాణి గారు, ఎప్పుడు మీ చెయ్యి ఇలానే ఉండాలి అని మేమందరూ కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వాగ్దేవి, మీరేం కోరుకున్నారు విందాం. చిన్నప్పటి నుంచి నేను ఏవేవో కోరికలు కోరుకునేదాన్ని, ఎగ్జామ్ లో మార్క్స్ రావాలని, ట్రిప్పులకు వెళ్ళాలని. కానీ ఇప్పుడు చూస్తుంటే మా ఫ్యామిలీ ఎన్ని చేసినా నా ఫ్యామిలీ నన్ను చూసుకునే విధానం, నేను వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నా అన్న రియలైజేషన్ నాకేమనిపించిందంటే, కొట్టుకున్నా తిట్టుకున్నా మా అమ్మ నాన్న మా అక్క నా కళ్ళెదురుగా ఉంటే చాలు, నాకు వాళ్ళు ఎప్పుడూ దూరం కాకూడదని కోరుకుంటున్నాను. వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. నాకు అది చాలు స్వామి, ఇంకేమొద్దు. చాలా ఇష్టం నాకు నా ఫ్యామిలీ అంటే, అండ్ వాళ్ళకు కూడా నేను అంతే ఇష్టం. లైక్ మా అక్క, తనకి 10th ఎగ్జామ్స్ ఉన్నా నాకు మా అమ్మ వాళ్ళు అవసరం అని చెప్పేసి నా కాంపిటీషన్స్ కి తనకి ఎమోషనల్ సపోర్ట్ కావాలన్నా నాకు ఇచ్చి పంపించింది. నా ఫ్యామిలీ వాళ్ళ ఎంటైర్ లైఫ్ ని నా కెరియర్ కోసం నెల్లూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేశారు. ఇంకా నాకు వాళ్ళ కోసం ఉండడమే ఇష్టం. చాలా క్యూట్ గా కోరుకున్నారండి మీరు. ఇందులో అసలు చేయకపోవడానికి ఏముంది, మా శివయ్య హ్యాపీగా చేసేస్తాడు అంతే. చాలా క్యూట్ గా కోరుకున్నారు మీరు. నాకు ముద్దొచ్చింది అసలు, యాక్చువల్ గా చెప్పాలంటే వెరీ క్యూట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మంజుల గారు. శివయ్య తండ్రి, ఒక కూతురుగా కొడుకునై మా అమ్మా నాన్నని చూసుకునే అదృష్టం, శక్తి నాకు ఇచ్చావు. సో అలానే చాలా మంది ఆడపిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల్ని చూసుకోవాలనుకున్నా చూసుకోలేకపోతున్నారు. సో అలాంటి తల్లిదండ్రుల్ని ఓల్డేజ్ హోమ్ లో పెట్టి చూసుకునే అంత అదృష్టం, శక్తి నాకు ఇవ్వు తండ్రి. అండ్ ఇలాంటి ఒక కోరిక అనేది మీరు బయట పెట్టారు కదా, ఖచ్చితంగా ఇలాంటి ఒక కోరికలో మేమందరూ కూడా సహాయం చేయగలుగుతాము. బట్ ఇలాంటి ఒక కోరికని కోరుకోవడానికి అసలు రీజన్ ఏంటి? వాట్ ఇన్స్పైర్డ్ యూ? యాక్చువల్లీ మేము నలుగురు ఆడపిల్లలం అన్నమాట. మా అమ్మకి మేము నలుగురు ఆడపిల్లలం ఉండడం చూసి చాలా మంది చాలా బాధ అనిపించేలాగా చాలా రకరకాలుగా మాట్లాడారంట చిన్నప్పుడు. అప్పుడు అమ్మ చాలా బాధపడ్డారు. ఆడపిల్లలు కూడా దేనికి తక్కువ కాదు, వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ ని మంచిగా చూసుకుంటున్నారు. అలా కొంతమంది చూసుకోవాలి అనుకున్నా కూడా వాళ్ళ వల్ల అవ్వట్లేదు, వాళ్ళు అయ్యో నా వల్ల అవ్వట్లేదే అని బాధపడుతూ ఉంటారు. నేను అది చూశాను కాబట్టి అలాంటి సిచ్యుయేషన్ ఎవరికి రాకుండా వాళ్ళని నేను ఒక చోట ఉంచి చూసుకోవాలి అని అనుకున్నాను అనమాట. సో చూడాలి ఎంతవరకు అవుతుంది. సో దానికి నాకు శక్తి ఇవ్వు అని కోరుకుంటున్నాను. డెఫినెట్ గా ఈ కోరికని మీరు ఎలా బయట చెప్పారో మీ ప్లాన్ కూడా మాతో పాటు ఆఫ్ కెమెరా డిస్కస్ చేయండి. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు మనస్ఫూర్తిగా సహాయం చేస్తారండి. ఎవ్రీబడి వుడ్ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ సచ్ ఎ గ్రేట్ కాజ్.
మ్యామ్, నా మనసులో ఎప్పుడు ఉండే కోరిక అన్నమాట. మన శరీరంలో శక్తి ఉన్నంత వరకు మనం బతకడం ఒక బతుకు కాదండి. శక్తి లేదు, ఎవరో ఒకరు సాయం చేస్తే గాని మనం బతకలేము అన్న స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం సాయపడితే అది సాక్షాత్ ఆ దేవుడికి చేసిన సేవే అది. సో చాలా గొప్ప కోరిక, నెరవేరాలి. అండ్ రష్మి గారు ఇందాక చెప్పినట్టు మేమందరం కూడా దానిలో ఏదో ఒక భాగంగా ఉంటామనేది మాత్రం ఈ రోజు నేను ప్రామిస్ చేస్తున్నాను. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా, సిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా. మహేశ్వరి గారు, దేవుడా ఈ సంవత్సరం నా కోరిక ఎలాగైనా తీరేలా చూడు స్వామి. మా విష్ణు పాపకి తొందరగా ఒక చిన్న బుల్లి ఆడపిల్ల పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకపోతే ఈ అమ్మాయి ఎవ్రీ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అంటూ ఉంది. ఆ నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలాగైనా నెరవేరేలాగా చూడు స్వామి. విష్ణు మేడం రండి రండి. అందరు ఇక్కడ రియల్ సిస్టర్స్ వచ్చారు. వీఆర్ నాట్ రియల్ ఫ్రమ్ ద బ్లడ్ కానీ బట్ వీఆర్ మోర్ దాన్ దట్ అన్నమాట. బికాస్ మా ఫ్రెండ్షిప్ ఇట్స్ బీన్ 10 years. సో నాకు తనతో ఎక్కువ బాండింగ్ ఉండింది. అండ్ ఆఫ్టర్ నా మ్యారేజ్ తర్వాత కానివ్వండి, తన మ్యారేజ్ తర్వాత ఇంకా వి బికేమ్ లైక్ ఫ్యామిలీ. సో ఇప్పుడు మా ఫ్యామిలీలో రీసెంట్ గా నాకు బాబు పుట్టాడు. హీస్ 1.5 years old now. We want one more baby in our group and to grow our family. అందుకని చెప్పి మా విష్ణుకి ఒక చిన్న బేబీ రావాలని మేము కోరుకుంటున్నాం. నేనైతే శివయ్యని అడిగాను, ఇస్తే నెక్స్ట్ కార్తీక మాసం కల్లా ఏదైనా గుడ్ న్యూస్ చెప్తే విల్ బి మోర్ హ్యాపీ. గాడ్ బ్లెస్ యూ డియర్, గాడ్ బ్లెస్ యూ. ఆడపిల్ల పుట్టడం, లక్ష్మీదేవి సాక్షాత్ వచ్చి పుట్టడం. గుడ్ న్యూస్ అయిపోయిన వెంటనే ఫస్ట్ ఇక్కడే చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్ గా ఇంద్రజ గారు మీరేం కోరుకున్నారు? ఏముంటుందండి, మా పాపకి ఈ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ అన్నమాట. పాప మంచి స్కోర్స్ తీసుకోవాలి, ఫ్లయింగ్ కలర్స్ తో పాస్ అవ్వాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చాలా పెద్ద స్టెప్ అన్నమాట తన లైఫ్ లో. తను ఇష్టపడే కోర్స్ దొరకాలి అండ్ పాపకి లైఫ్ మంచిగా సెట్ అవ్వాలి. ఇది తప్ప వేరే ధ్యాసే లేదు ఇప్పుడు నాకు. మీరందరూ కూడా నా తరపున కొంచెం పాప కోసం ప్రే చేయండి. తథాస్తు. థ్యాంక్ యూ రష్మి. నేనేం కోరుకున్నానంటే 2023 నుంచి కాస్త నా అమ్మమ్మ చనిపోయిన తర్వాత, దాని తర్వాత ఇమీడియట్లీ 2024 లో నా తాతయ్య చనిపోయారు. వీళ్ళిద్దరి మధ్య నాకు చుట్కి 12 years నాతో పాటు ఆమె చనిపోయింది. సో 2023 నుంచి చిన్న లైఫ్ లో ఒక డిప్ అన్నమాట. సో ఆ స్ట్రెస్ ఎక్కడో చిన్న చేంజ్ వచ్చింది అనమాట. బికాస్ దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మీ. దాని నుంచి ఇప్పుడు స్లోగా బయటకు వస్తున్నా. కరెక్ట్ గా బయటకు వచ్చే టైంలో జనవరి నుంచి అందరికీ తెలుసు 2 సర్జరీలు కూడా జరిగాయి. ఆ హెల్త్ నుంచి ఇప్పుడు కాస్త బయటకు వస్తున్నాను. బట్ ఆ 2023 నుంచి ఇప్పుడు 2025 వరకు వర్క్ పరంగా కూడా నేను ఎక్కువగా చేయలేకపోయా. సో బయట కూడా వెళ్ళేటప్పుడు ఏంటి మేడం చాలా వరకు వర్క్ తగ్గించేసుకున్నారా, కనిపించట్లేదు ఎక్కువ, అది బికాస్ ఆఫ్ ఆల్ దీస్ పర్సనల్ రీజన్స్. బట్ నౌ ఐఎమ్ ఫైన్. ఇన్ షార్ట్, బ్యాక్ టు వర్క్ ఇన్ ఫుల్ ఫార్మ్. మళ్ళీ తిరిగి వచ్చేయాలి, ఆ శక్తి నాలో మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. మరి లేడీస్ హడావిడిలో మా జెంటిల్మెన్ గురించి మేము మర్చిపోయాము. పంచప్రసాద్ గారు రండి. ఇంతకీ మీ కోరికలో పంచలేం లేవు కదా? దేవుడా, నా తీరని కోరికంటే ఒకటి ఉంది. అది నా బావ రాంప్రసాద్ బావ. ఆయన హెయిర్ ప్లాంటేషన్ చేపించుకున్నాడు. అది కూడా హెయిర్ ఫాల్ అవుతుందంట. అది అవ్వకుండా ఆగిపోవాలి, అది నా కోరిక. అట్లాగే మా నరేష్ కూడా పెళ్లి అవ్వాలి. ఇదే స్వామి నా తీరని కోరికలు, ఇవి తీరాలి. ఎప్పటికీ అక్కడ జుట్టు రాదు, అక్కడ హైట్ పెరుగుదు, ఇలాంటివి కోరుకుంటే ఎలా అండి? నరేష్ కి పెళ్లి కావాలని కోరుకున్నారు. మరి బాబు గురించి ఏం కోరుకున్నారు? ఆయన ప్లాంటేషన్ చేపించుకున్నాడు హెయిర్ కూడా. అవును, అది కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. జనరల్ గా హెయిర్ ఊడడానికి కారణం వచ్చి స్ట్రెస్, టెన్షన్. నీకు ఏ టెన్షన్ ఉంది? ఆడే స్ట్రెస్ నాకు. మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూసేద్దాం.